హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాసుల వ్లాగ్స్. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసాం, దాని తర్వాత నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ చూద్దాం. ఇలా స్క్వేర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు రోస్ ఈక్వల్ కాలం అయిందనుకో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? రో 1, రో 2, రో 3, రో 4. అదేవిధంగా కాలమ్స్ వచ్చేసి 1, C1, C2, C3, C4. దెన్ ఇక్కడ రోస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 4. అదేవిధంగా కాలం సి వచ్చేసి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ రోస్ ఈక్వల్ కాలం, ఇక్కడ రోస్ ఈక్వల్ కాలం అయిందా? 4 ఈక్వల్ 4 అయింది. సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయినందుకు ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. ఎన్ని? ఇక్కడ 4 ఉంది కదా, 4 స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎన్ని టర్మ్స్ స్క్వేర్ చేయాలి? 1, 2, 3, 4 టర్మ్స్ని స్క్వేర్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 2 2 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4. సో ఇక్కడ వచ్చేసి 2 2 4 ప్లస్ 3 3 9 ప్లస్ 4 4 16. ఇక్కడ చూడండి 10, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 4 14, 14 ప్లస్ 16 14 ప్లస్ 16 30. సో 14 ప్లస్ 16 అనుకోండి. 6 ప్లస్ 4 10 0 1 1 2 3. ఓకే, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 30 స్క్వేర్స్. 30. Please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tips and tricks. Thank you. Please support to me.